ప్రార్థన చేసుకున్నాం అండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పర్వత తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియగురు, మీ పరిశుద్ధ నామమునకు, మీ యొక్క ఉన్నతమైన నామకు స్తోత్రాలు 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 చేయించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడు అయిన సర్వసృష్టికర్త అయిన మా దేవ, సకల ఆశీర్వాదం కారణభూతులైన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు, నీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు అందరూ ఆచరించుకుంటున్నాను తండ్రి. గడిచిన వారం అంతా కూడా ప్రభ మమ్మల్ని క్షేమంగా కానీ యొక్క రెక్కల చాటును భద్రపరుచుకుని తండ్రి, మరి యొక్క పరిశుద్ధ దినాన్ని అయినా మా జీవితాల్లో మీరు దయచేసినందుకే మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతోమందికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినందుకే మీ యొక్క సన్నిధుల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేమందరం కూడా ప్రభానైనా మరి భౌతికంగా ఆలయానికి రాలేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ప్రభా మరి ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా మేము మీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నాయన మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ కార్యక్రమాలని నాయన ఏర్పాటు చేయడానికి ప్రభా మరి మీ బిడ్డలు నాయన మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గము, అలాగే మీడియా టీం వారందరూ కూడా ఎంతో ప్రయాసపడి ప్రభా మరి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుండగా వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘస్థులందరూ కూడా నాయన ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనేటువంటి కృప మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి గృహాన్ని కూడా మీ యొక్క ఆలయంగా మార్చుకుని తండ్రి, ప్రతి గృహంలో కూడా నాయన నీ వాక్యాన్ని ఈ విధంగా నాయన మరి పంపే ఏర్పాటు మీరు చేసినందుకే మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా మా సంఘాన్ని నాయన నోట మీరు ఆశీర్వదించారు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా నాయన యథావిధిగా మీరు జరిగిస్తున్నందుకే మీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాం. సండే స్కూల్స్ కానీ నాయన స్త్రీల కూడికల ఆన్లైన్ ద్వారా ఆడియో ప్రోగ్రాంలు జరుగుతుండగా వాటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాల ద్వారా చిన్న బిడ్డలు కానీ స్త్రీలు కానీ ఆత్మీయంగా మీరు పొందుటకు, ఆత్మీయంగా బలపట్టుకు నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయినా. ఎవరి సమాజాన్ని బట్టి కూడా తండ్రి మీ సన్నిధిని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అలాగే సంఘ కార్యవర్గాన్ని అంతటిని బట్టి నాయన, అలాగే తండ్రి మరి కౌన్సిల్ని బట్టి కూడా మీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పెద్దలందరూ కూడా నా తండ్రి మరి సమిష్టిగా నాయన మరి యొక్క చర్చను ముందుకు నడిపిస్తుంటుండగా మీరు వారికి మీరే నడిపింపు దయచేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే మరి ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా నా తండ్రి. ఎంతమంది బిడ్డల ప్రభా నాయన ఈ కరోనా మహమ్మారి బారిన పడి తండ్రి విలువలాడిపోతున్నారు ప్రభా, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు తండ్రి. మరి ఈ యొక్క పరిస్థితిని మీ దయగల హస్తాలను తీసుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క మహమ్మారిని నాయన విడిపించే దేవుడు నీవే, అంతమొందించే దేవుడు నీవే, వ్యాధి వ్యాప్తిని కూడా అరికట్టగల శక్తిమంతుడు నీవే ప్రభా నాయన. కాబట్టి తండ్రి మీ యొక్క దయగల పాదము చెంత నాయన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి, మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే సంఘస్థులు కూడా నాయన మరి కొంతమంది కరోనా బారిన పడి ఉన్నారు ప్రభా, మరి చాలామందిని నాయన మీరు స్వస్థపరిచినారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఇప్పుడు కూడా నా తండ్రి మరి అనారోగ్యంతో మరి బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రత్యేకంగా నాయన మా సంఘ కాపరి గారిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. మరి మీరే నాయన ఆయనకు కావాల్సిన సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఆరోగ్య ప్రదాతం నీవే ప్రభా నాయన. అలాగే తండ్రి పాస్టర్ గారిని నాయన వారి బిడ్డ ప్రభా రెబ్కా గురించి కూడా ప్రార్థిస్తున్నాయన. అందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థత త్వరలో మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను తండ్రి, మీకు వందనాలు. అలాగే త్వరలో ప్రభానైనా మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకొని మరలా తిరిగి ఆయన ద్వారా మేము వాక్య సందేశాన్ని వినగల కృప మీరే మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవే నాయన తండ్రి స్వస్థపరిచే యెహోవావు నీవే తండ్రి అని వాగ్దానం చేశావు తండ్రి. నువ్వు పొందిన దెబ్బలు బట్టి మేము స్వస్థత పొందుతున్నాను నాయన. కాబట్టి తండ్రి మీరే నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని నీ సన్నిధిలో నాయన బ్రతిమాలుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఆరాధన ఆది నుంచి అంతం వరకు కూడా నాయన మీరే అధిపతిగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. మీ యొక్క వాక్య సందేశాన్ని అందిస్తున్నటువంటి నీ దేవుని సేవకుని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాయన. ఆయన ద్వారా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని మేము వృధాగా నాయన పోనివ్వకుండా ప్రభా మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది కనుక నీ యొక్క వాక్యపు వెలుగులో నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, నీ వాక్యం ద్వారా మాలో లోపాలు ఏంటో నేను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
మరి కార్యక్రమాలంతటినీ కూడా నైనా ఈ పరిశుద్ధ ఆరాధన ప్రభా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఆది నుంచి అంతం వరకు కూడా మీరే అధిపతిగా ఉండి నడిపించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క దేవునితో నింపి పంపించమని మీ కొద్ది మనవలు మీ సన్నిధిలోకి చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 35వ పాట పాడుకుందాం. ఈనాడు మాకు సాయమై ఈ ముందుకును మా యున్నత గృహమండపై యో పేడు దైవమా ఏలాటి ఇతి బాధయు నీవచ్చు ఏటిలో కలుగకుండా బ్రోవే ఘనంపు ప్రేమతో నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింత బాధల జయించి మందురు. ఈ ఆదివారంకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వచనం ప్రారంభము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వాక్యము ఇంత పర్యంతం. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ఈ ఉదయకాల సమయంలో యునైటెడ్ ఇమాన్యుయల్ చర్చ్ బిహెచ్ఎల్ సంఘం యొక్క వర్చువల్ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఆయనకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు అని నేను నమ్ముతున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నందుకు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా అద్భుతమైన రీతిలో ఆయనకు సాక్షులుగా ఈ దినం ప్రపంచమంతా ఈ రకంగా ఉన్నప్పుడు, భారతదేశం ఇలా ఉన్నప్పుడు, విశాఖపట్నం ఇలా ఉన్నప్పుడు ఈ దినము ఆయన ఆరాధనలో పాల్గొనడానికి, ఆయనతో పాటు ఉండడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ఈ విధంగా చేరినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఇది దినం మనం ఏదో పొందుకోబోతున్నాము. ఎందుకంటే మనం ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. ఒక విషయం మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మన ఆరాధనకు యూదుల ఆరాధనకు ఒక చిన్న తేడాని మీకు చెప్పాలి. అదేంటంటే యూదులు వారి సినగోగ్‌లో, వారి సమాజపు మందిరాల్లో వారు ఈ దినం కూడా వారు ఆచరించే పద్ధతి ఏంటంటే వారు ముందుగా వాక్యాన్ని వింటారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆరాధిస్తారు. మనం కొంచెం వేరేగా చేస్తాం. ముందు మనకు ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిన తర్వాత మనం పాటలు పాడుతాం. అప్పుడు మనం వాక్యం వింటాం. కానీ ఈ దినాన్ని ఎప్పుడైనా మీరు ఏదైనా సినగోగ్‌కి వెళ్ళే అవకాశం వస్తే గుర్తుపెట్టుకోండి. వారు ముందు వెళ్ళగానే కొద్దిసేపట్లోనే ముందు వారు వాక్యం వింటారు. విని వాక్యం అంతా దినం పొందుకున్నదా అప్పుడు దేవుని వారు స్తుతించడం ప్రారంభిస్తారు. ఈ దినం కూడా ఈ వాక్యం అయిన తర్వాత ఈ వాక్యంలో ఉన్న విషయాలు మీరు మననం చేసుకుంటూ ఈ దినము ఆయనను ఎంతగానో స్తుతిస్తారు అని నేను నమ్ముతున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంఘ కాపరి గారు రెవరెండ్ సద్గుణరావు గారు, ఆయనకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సంఘ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తున్నాను. నన్ను ఆహ్వానించి నన్ను పిలిచిన నా సహోదరులు డాక్టర్ క్రిస్టఫర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది దేవుడు కల్పించింది అని నేను నమ్ముతున్నాను. కాబట్టే నేను ఈ దినం మీతో ఇలాగ కలుసుకోవడానికి వీలు పడింది. లేకపోతే అది సాధ్యం కాదు. దేవుడు ఏర్పరిస్తేనే అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇది దేవుడు ఏర్పరిచింది అని నమ్ముతున్నాను. ఇది ఒక అద్భుతమైన విషయం. ఇది ఒక అద్భుతమైన సమయం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతలు. ఈ వాక్యంలో మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ వాక్యంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ దినం యునైటెడ్ ఇమాన్యుయల్ చర్చ్ ద్వారా మీ వాక్యాన్ని పంచుకునే అవకాశం అనేక గృహాల్లోనికి వారికి వెళ్ళి వారికి మీ ఆశీర్వాదాలను ప్రకటించి తెలియచేసే గొప్ప సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో ఈ సమయాన్ని, నా నోటి మాటలను, మా అందరి హృదయ ధ్యానాలు మీ చేతికి అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఒక మాటతో ప్రారంభించాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే మీరు ఇప్పటికే ఆశీర్వదింపబడి ఉన్నారు. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. మీరు ఇప్పటికే ఆశీర్వదింపబడి ఉన్నారు. అందుకొరకే మనం ఈ దినం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. చూడండి, అనేక మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో విచారంగా, బాధగా ఏమవుతుందా, ఈ దినం ఎలా జరుగుతుందా అని అనుకుంటే మనం అందరం కూడా ఆయన సన్నిధానంలోనికి మరలా తిరిగి రాగలిగాం. ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన స్తుతించడానికి ఒక కుటుంబంగా కూర్చుని ఉన్నాం. కాబట్టి ఈ దినం ఆయన మాటలు మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు, వాటిని మన హృదయంలో తీసుకుంటూ ఉన్నప్పుడు అవి మనకి ఎంతో ఆశీర్వాదాన్ని కలుగు చేశాయి. ఇప్పటికే మరింత ఆశీర్వాదంలోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాయని, మనల్ని ఆశీర్వాద కారకాలుగా తీసుకుని వస్తుందని నమ్ముతూ నేను ఈ వాక్యంలోనికి వెళ్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, మనం ఇప్పటికే ఆశీర్వదించబడ్డాము అని. ఈ వాక్యాన్ని మీకు చూపించడం ద్వారా మీతో ఆ మాటను పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. చూడండి, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఒకసారి నాతో కూడా ఈ బైబిల్స్ తీసి మీరు కూడా ఈ వాక్యంలో పాలిభాగస్తులు అవ్వాలి, మీరు కూడా ఆ వాక్యాన్ని గమనించాలి అని నేను కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలుగుతాం. ఎఫ్సి 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మాట చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పటికే మన ఆత్మకు సంబంధించి ప్రతి ఆశీర్వాదం పొందుకున్నాము. హల్లెలూయా. అంత ఆశీర్వాదం పొందుకుని ఉన్నాము. ఎందుకు మనం ఇంకా భయపడాలి? ఎందుకు మనం ఇంకా విచారంగా ఉండాలి? ఎందుకు నేను ఈ మాట తీసుకున్నానంటే, ఇది ప్రపంచమంతా భయపడిపోతున్న సమయం, ప్రపంచమంతా ఎంతో విచారంలో ఉన్న సమయం. ఆ సమయంలో మనకి దేవుని నుంచి వచ్చిన ఒక
ఒక అగ్ని వంటి మాట ఏంటంటే, ఇప్పటికే మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు. ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు మనకి ఒక గొప్ప నిరీక్షణ మన హృదయంలో కలుగుతుంది అని నేను నమ్ముతున్నాను. కొన్ని మాటలు మీకు చూపించాలి. అదొకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను ఒక మాటను మీకు చూపించాలని కోరుతున్నాను. యోహాను 14:2లో మనం చూడగలుగుతాం. ఒకసారి చూద్దాం. అక్కడ ఆయన అంటున్నాడు, మన గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, 1-2 వచనాలు చూస్తున్నాను. మీ హృదయములను అస్సలు కలవరపడకండి, ఏ మాత్రం భయపడనివ్వదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును అన్నాడు. అద్భుతమైన విషయం చెప్తున్నాడు. మీ హృదయాలను ఎప్పుడు కూడా కలవరపడదు. ఎక్కడికి వెళ్తామా, ఏమవుతుందా, ఏం జరుగుతుందా అని అసలు ఏ రోజు విచారించవద్దు. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకు ఒక స్థలం ఉంది అక్కడ. మన స్థలం ఒకవేళ మీరు అనుకోవచ్చు అది 100 గజాల, 50 గజాల, లేకపోతే ఎంత, కానీ అక్కడ అనేక, అది మ్యాన్షన్ అని ఉంటుంది తెలుసు. ఇంగ్లీష్లో చూస్తే తెలుసు. మ్యాన్షన్, ప్యాలెస్. ప్యాలెస్ ఎవరికి ఉంటుందంటే రాజుకు. రాజుకి ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది, రాజమందిరం అని అంటారు. ఆయన అందులో ఉంటాడు. మన దేశకి ఉన్న రాష్ట్రపతి భవన్లో ఉంటాడు ఆ రాజు. అది రాజు నివసించే స్థలం. ఒకవేళ మనం అనుకోవచ్చు మనకి ఎక్కడుంది ప్రభువా అక్కడనంటే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ మాటను మీకు చూపించి నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ మనం ఇప్పుడే చూసాం కదా, మనం ఇప్పటికే క్రీస్తునందు ఆశీర్వదించబడ్డాము అని మనం తెలుసుకున్నాం కాబట్టి అక్కడ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమనుంది, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. తండ్రి మనతో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అన్నట్టు. రండి అని అంటున్నాడు. మీ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకో. నీకు ఒక రాజ్యం ఉందంట, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన రమ్మంటున్నాడు. రాజ్యం ఎక్కడ ప్రభువా అని అంటే, నీకున్నది మామూలు రాజ్యం కాదు. ఈ మనలో అంతవరకు ఆయన అంటాడు మనల్ని, మీరు రాజులైన యాజకులు అని అంటాడు. మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను అని అంటాడు. దేవుడు మనతో ప్రతిసారి మాట్లాడుతున్నాడు, మనము రాజులము అని అంటున్నాడు. అందుకొరకే ఆయన అంటున్నాడు, నీ కొరకు ఒక రాజ్యం సిద్ధపరచి వెళ్తున్నాను అని అంటున్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, ఎందుకు ఆయన మనకు అంత గొప్ప ఆశీర్వాదం ఎలా ఇచ్చాడు అని అంటే, ఒకసారి ఈ వచనాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. త్వరగా మనం తీద్దాం, ఎందుకంటే మనకి కొంచెం సమయమే ఉంది, అరగంట మాత్రమే ఉంది. 6 గంటలో నేను వీలైనంత వాక్యాన్ని మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఇంగ్లీష్లో కానీ కరెక్ట్గా ఉంటుంది, గాడ్ ఈజ్ అని. వీ హ్యావ్ టు బిలీవ్ గాడ్ ఈజ్, ఆయన ఉన్నాడు. ఓకే, ఆ దేవుడు ఉన్నాడు అని మనం నమ్మి, ఆ దేవుడు చేసిన క్రియను మనం నమ్మి విశ్వసించాం కాబట్టే ఈ దినం మనం ఈ యొక్క మందిరం యొక్క ఆరాధనలో మనం ఉన్నాం. ప్రభుత్వం అనేక
విషయాల్లో మనల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఎవరి జాగ్రత్తలో వారు ఉంటూ, ఎవరి సంరక్షణను వారు బాధ్యత వహిస్తూ, అయినా కూడా మరలా మన పునరుద్ధాన దినం రాగానే మరలా ఆయన సజీవుడై లేచిన ఈ 3వ దినాన్ని, సజీవుడై లేచిన ఈ ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మరలా మనం అందరం కూడా ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన కొనియాడడానికి మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఆయన ఉన్నాడు. ఈ లోకంలో సాతాను ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి అని కోరుకునే అత్యద్భుతమైన సత్యం ఏంటి అనంటే, ఆయన సజీవుడు. యేసు సజీవుడు. ఎవరైతే ఆయన సజీవుడు అని నమ్ముతాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని నమ్ముతున్నారు, ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నారో, ఆ సత్యం తెలుసుకున్న వారిని చూస్తే సాతాను భయపడతాడు. ఎందుకంటే ఈ సత్యం తెలియకూడదనే వాడు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడికి ఉన్న సామర్థ్యం అంతా ఉపయోగించి యేసు గురించి చెప్పడానికి వీలు లేదు అన్నంతగా వాడు ప్రయత్నిస్తుంటే, ఈ సత్యాన్ని తెలుసుకున్న మనం అందరం కూడా ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, గాడ్ ఈజ్ మనం అని నమ్మే బిడ్డలుగా మనం ఈ దినాన్ని ఉన్నాం. అందుకొరకే ఒకటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఒక మాటను చూడగలుగుతాం. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం, తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. మొదటి తిమోతి 2:5లో ఏమనుందంటే, దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసును నరుడు. దేవుడెవరు అనంటే దేవుడొక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన దేవుడు ఎవరు అంటే ఆయన క్రీస్తేసు అను నరుడు. ఆయన మనుష్యునిగా వచ్చిన ఆ క్రీస్తేసే ఆ దేవుడు. అది మనకి ఆయనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన ఎంత ఎంత గట్టిగా ఆయన గురించి చెప్తాడంటే, ఒకసారి చూడండి, మలాకీ రాసిన పత్రిక, మలాకీ రాసిన గ్రంథము 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మలాకీ 3:6లో రాస్తాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు. ఏమనంటాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను అన్నాడు. అన్చేంజింగ్ గాడ్. ఆయన ఎప్పటికీ మారను అని చెప్తున్నాడు. అందుకొరకు అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని అంటున్నాడు. అందుకొరకే ఇర్మియా గ్రంథం 33:27లో ఇది కూడా మనందరికీ చాలా బాగా తెలిసిన వాక్యమై ఉంది. ఇర్మియా 33:26లో మనం చూస్తాం. 32:27 కూడా చూడండి. 32:27 నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అన్నట్టు. చాలాసార్లు మనం ప్రభువా అని మనం ప్రార్థిస్తూ ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అడుగుతున్నాం, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు అని మనం చెప్పి ఆయన గురించి మనం చెప్తుంటే, అది ఆయన చెప్పుకున్న మాట కాబట్టి ఆయన మనం గుర్తు చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును అని అన్నాడు. సర్వశరీరు, ఈ ప్రపంచానికి దేవుడును అని, ఈ భారతదేశానికి దేవుడును అని, ఈ ఆంధ్రప్రదేశ్కి దేవుడును అని, ఈ విశాఖపట్నానికి దేవుడును, ఈ యునైటెడ్ ఇమాన్యుయల్ సంఘానికి దేవుడును. ఆయన మన గురించి చెప్తాడు, నేను నీకు దేవుడును, సర్వ శరీరులకు దేవుడును. ఎవరైనా శరీరంతో ఉన్నారు అని అంటే వారికి దేవుడు నేనే అని అంటున్నాడు. అక్కడ అదే అధ్యాయంలో చూడండి, 38వ వచనంలో మనకు ఒక మాట కనబడతాడు. అక్కడ అంటున్నాడు, వారు నాకు ప్రజలయ్యుందును, నేను వారికి దేవుడునై. ఆయన ఎప్పుడు వారిని వేరేగా చూడట్లేదు. ఎవరైనా సరే శరీరంతో ఉంటే అని అంటున్నాడు, వారు నాకు ప్రజలు అని. యెషయా గ్రంథంలో హోషేయలు అని అంటాడు, నా ప్రజలు అని అంటాడు. తెలుసా, ఆయన నా ప్రజలు జ్ఞానం లేకే నశించిపోవచ్చు. ఒకవేళ ఎవరికన్నా ఆయన గురించి జ్ఞానం లేదు అని అనుకోండి, వారు నశించిపోతారు. ఎవరన్నా ఆయన గురించి సరిగ్గా తెలుసుకోలేదు అనుకోండి, వారు నాశనం అయిపోతారు. కాబట్టి ఆయన అంటాడు, నా ప్రజలు జ్ఞానం లేకయే నశించిపోవచ్చున్నారు అంటాడు. 33వ
అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడంటే 33వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట మీకు చూపించాలని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఈ లోకం అంతా ఈ దినాన్ని ఆరోగ్యము, స్వస్థత, బలము, జీవం గురించి పోరాడుతుంటే ఆయన అంటున్నాడు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచు. ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరుస్తాను. కానీ ఈ దినాన్ని మనం చాలా మంది అనుకుంటాం, ప్రభా అయితే స్వస్థపరచు. కానీ సత్యం ఏంటంటే, ఈ మాటలు ఆయన సిలువకు ముందు ఆయన చెప్పిన మాటలు. అందుకొరకే మనం నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం. అక్కడ ఏంటంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం నూతన నిబంధనలో చూస్తాం. ఆయన ఏ దినమైతే 2000 సంవత్సరాల క్రితం ఆయన 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 దెబ్బలు పొందాడు, ఆ దెబ్బల వలన మనకు స్వస్థత కలిగింది. ఆ స్వస్థత మనకి ఇవ్వబడింది. మనము ఆ స్వస్థతను పొందుకున్న వారమే ఉన్నాం. అత్యద్భుత విషయం ఏంటంటే, మనము ఆ పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడిన వారం మాత్రమే కాదు, మనం ఎంత గొప్ప మహోన్నతమైన వ్యక్తులు అంటే, ఆయనను నమ్మిన బిడ్డలుగా, ఆయనను కలిగి ఉన్న బిడ్డలుగా, ఆయన సజీవుడై ఉన్నాడు అని తెలుసుకున్న బిడ్డలుగా. మనం ఏమంటున్నాడంటే, మనం ఆయనతో పాటు చనిపోయాము, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాము, ఆయనతో పాటు తిరిగి లేచాము, ఆయనతో పాటు కూర్చుని. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యాలు ఎంతమంది బైబిల్లో మీరు చూడగలిగారు? ఎంతమంది మీకు ఈ మాటలు తెలుసు? ఆయన అంటాడు, ఆయనతో పాటు మనము చనిపోయాము. అక్కడ స్వస్థత గురించి మాత్రమే ఆయన మాట్లాడటం. ఏ దినమైతే ఆయన శిలువలో ఆయన మరణించాడు, ఆ దినము ఆయనతో పాటు మనం మరణించాం. ఎందుకంటే మన పక్షం అది తండ్రి మనల్ని చూస్తూ ఉన్నాడు. మనము చనిపోవలసిన ఆ స్థానంలో ఆయన చనిపోయాడు. మనము భరించవలసిన శిక్ష స్థానంలో ఆయన శిక్షను ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినప్పుడు మనము కూడా పాతి పెట్టబడ్డాం. మనము కూడా మరలా 3వ దినాన్ని తిరిగి లేచాం. ఈ దినాన్ని మనం కూడా నూతనమైన కలిగి ఉన్నాం. అందుకొరకే ఆయన అంటాడు, మీకు కొన్ని బహుమానాలు ఇచ్చాను అని అంటాడు. ఈ దినం నేను చెప్పాను కదా, చాలా సంతోషకరమైన దినం, మనము ఆనందించవలసిన దినము అని. ఇంత గొప్ప దేవుడు, ఇంత సర్వోన్నతుడైన దేవుడు మన ఊహకు కూడా, అందుకొరకే ఆయన అంటాడు, ఆయన అరిచేతిలో 7 నక్షత్రములు కలవు. భూమి ఆయన పాదపీఠం. అది ఊహించుకోండి, మనకు తిరిగి కన్న తండ్రి, మన యొక్క దేవుడు, మన ఈ యొక్క సృష్టికర్త అని మనం ఆరాధించే దేవుడు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనం. అందుకొరకు ఆయన ఎంత మహోన్నతుడు అని మనం ఊహించాలనంటే, ఈ మానవ మేధస్సుకు ఆయన ఎంత గొప్పవాడో కూడా అర్థమవుతుంది. అందుకొరకే ఆయన అంటాడు, నేను మిమ్మలను ఆ భూమి ఆకాశము సృజించిన ఆ సృష్టికర్త తన గురించి తాను చెప్పుకుంటూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, యెషయా గ్రంథంలో ఈ మాట నేను చూపించాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో మీరు చూడాలని కోరుకుంటున్నాను. మనం ఆది కాండంలో చూస్తాం కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాట చూస్తాం కదా. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, మన గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? గర్భము నుండి, యెషయా 44:24లో చదువుతున్నాను చూడండి. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. గర్భము నుండి నిన్ను ఈ దినం మనం ఇలా ఉన్నామనంటే మీరు అనుకోవచ్చు, నేను ఎలా ఎందుకున్నాను ప్రభువా. ఆయన అంటున్నాడు, నిన్ను గర్భంలో ఇలా తయారు చేశాను అంటున్నాడు. నిర్మించిన మన విమోచకుడు ఇలా ఏమంటున్నాడు? యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశంను విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. ఆయన చూడండి, అక్కడ మన గురించి మాట్లాడుతున్నాడు. నేనే సమస్తమును
జరిగించు. ఈ దినాన్ని ఇంకా మీరు ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, నువ్వు కలుగు చేసుకో ప్రభా, నువ్వు చెయ్యి ప్రభా, నువ్వు ఇలా వచ్చేయి ప్రభా ఆయన అంటున్నాడు. ఆయన ఆ మొత్తం అంతటిని కూడా మన చేతిలో ఉంచాడు, మన చేతిలో పెట్టాడు. ఏ దినం అయితే ఆదాము తను దేవునికి అవిధేయతుడిగా ఉండడం వలన కోల్పోయాడు, ఆ కోల్పోయిందంతా కూడా మరలా దేవుడు మనకి తిరిగి మన చేతుల్లో పెట్టాడు. ఈసారి చేయవలసిన పని అంతా కూడా అది మన చేతిలో ఉంది, అది మనకి ఇవ్వబడింది. కాబట్టి ఒక 2 అద్భుతమైన విషయాలు నేను మీతో ఈ వాక్యంలో పంచుకోవాలి అని అనుకున్నాను. ఇంత గొప్ప దేవుడు, ఇంత మహోన్నతుడైన దేవుడు, ఇంత అద్భుతమైన దేవుడు, ఆయన మనకు కొన్ని బహుమానాలు ఇచ్చాడు. ఈ బహుమానాలు అని అనాలా, లేకపోతే వాటిని మామూలుగా గిఫ్ట్స్ అనేయాలా, వరాలు అనాలా అనేది ఒకవేళ ఆలోచిస్తే ఆయన ఈ ట్రాన్స్లేషన్లో అయితే వరములు అని అంటాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 2 కొరింథీయులకు 9వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుంది. ఎలాంటి ఒక గిఫ్ట్ గురించి మాట్లాడు. అక్కడే వాటిని అంటాడు, చెప్పనశక్యము కాని. చదువుతున్నాను చూడండి. చెప్పనశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పనశక్యం. ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, ఇండిస్క్రైబుల్ గిఫ్ట్. ఇండిస్క్రైబుల్ అంటే దేవుడు మనకి ఎటువంటి వరం ఇచ్చాడు, దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు అని అంటే అసలు దాన్ని మనం వర్ణించలేము అని అంట. ఈ ఉదయకాలం ఆయన మనకి ఇచ్చిన 1-2 చాలా త్వరగా ఈ ఉన్న కొద్ది నిమిషాల్లో మీతో పంచుకోవాలి అని నేను అనుకుంటా ఉన్నాను. చూడండి ఒక నిమిషం. ఆయన మనకి ఎప్పుడైనా మనం ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, గిఫ్ట్కి మళ్ళీ మనం పే చేయడం అంటూ ఉండదు. గిఫ్ట్ ఇది ఫ్రీ, ఉచితం కాదు మనకు వస్తుంది. ఎవరైనా విచారం ఉంటే మనం అందుకొరకే ఒక గిఫ్ట్, మంచి గిఫ్ట్ ఇవ్వాలి, స్వీట్ ఇవ్వాలి, మంచి ట్రీట్ ఇవ్వాలి, మంచిగా మనం మన ప్రేమను వారికి వ్యక్తపరచాలి. ఎందుకు? వారు ఏదైతే కోల్పోయి ఉన్నారు, ఏదైతే విచారంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఆ బాధను మన ప్రేమతో, మన యొక్క ప్రేమను ఆ గిఫ్ట్ ద్వారా మనం చూపిస్తూ ఉంటాం. అందుకొరకే ప్రభు ఎప్పుడన్నా మనం విచారంగా ఉంటే ఆయన వెంటనే మనం గుర్తు చేస్తాడు. చూసారా నేను ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చానో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అప్పుడు మీరు మళ్ళా నూతన పరచబడతారు అని అంటారు. ఒకసారి ఈ మాటలు మీతో చెప్పాలని నేను కోరుతున్నాను. అందుకొరకు ఎందుకన్నాడు? చెప్పనశక్యం కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఎలాంటి వరాలు ఇచ్చా ప్రభు అంటే వాళ్ళు నేను అన్ని చూపించగలను లేదో కానీ కొన్ని తప్పకుండా చెప్తాను. 1, 2, 3, 4 అని ముందు చెప్తాను. ఒకవేళ ఈ సమయం ఉంటే నేను మీకు ప్రతిదాన్ని మళ్ళా పూర్తిగా వివరిస్తాను. లేకపోతే కొంచెం తగ్గించి ఉన్న సమయంలో అట్లీస్ట్ దాని గురించి ఒక మాట చెప్పాలి. ముందుగా ఆయన మనకు రక్షణ అనే ఒక బహుమానం ఇచ్చాడు. రాసుకుంటా కావాలంటే మొట్టమొదటిది ఆయన మనకు రక్షణ అనే బహుమానం ఇచ్చాడు. రెండవది ఆయన మనకు నిత్య జీవము అనే బహుమానం ఇచ్చాడు. మూడవదిగా ఆయన మనకు నీతి అనే బహుమానం ఇచ్చాడు. నీతి అనే బహుమానం ఇచ్చాడు. నాలుగవదిగా ఆయన మనకు పరిశుద్ధాత్మ అనే బహుమానం ఇచ్చాడు. ఐదవదిగా ఆయన మనం నూతన సృష్టి అనే బహుమానం ఇచ్చాడు. మాటలాగా అనిపిస్తుంది. ఇప్పటికే మనకు ఆయన వేరే వేరే గిఫ్ట్స్ ఇచ్చాడు. చెప్పాను కదా, మొట్టమొదటిగా ఆయన మనకు రక్షణ అనే బహుమానం ఇచ్చాడు. రెండవదిగా ఆయన మనకు నిత్య జీవం అనే బహుమానం ఇచ్చాడు. మూడవదిగా ఆయన మనకు నీతి అనే బహుమానం ఇచ్చాడు. నాలుగవదిగా ఆయన మనకు పరిశుద్ధాత్మ అనే బహుమానం ఇచ్చాడు. ఐదవదిగా మీరు నూతన సృష్టి అనే బహుమానం ఇచ్చాడు. ముందుగా ఈ రక్షణ గురించి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలుగుతాం. ఎఫ్ఎస్సీ 2:8 చూడండి. ఆయన మనకు చెప్పినప్పుడు దాని గురించి చాలా స్పష్టంగా వివరించి ఇస్తున్నాడు. ఇదిగో నేను ఇచ్చేది మీకు ఇది ఇలా ఉంది అని అంటున్నాడు.
అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ అంటున్నాడు, అది మీరు చేస్తే ప్రభా నేను చేశాను, నేను ఇలా అన్నాను కాబట్టి వచ్చింది కాదు. ఆయన అంటున్నాడు అది మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరమే అని అంటున్నాడు. చెప్పండి, రక్షణ నాకు దేవుని వరము అని చెప్పి దేవుడు నన్ను రక్షించాడు, అది ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్. ఎంతగా ప్రేమించాడు అని అంటే ఆయన నాకు ఈ సాల్వేషన్ అనే గిఫ్ట్ని ఆయన నాకు ఇచ్చేసాడు. ఈ రక్షణ అనే గిఫ్ట్ ఆయన నాకు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ లోకంలో మనం చూస్తే అనేక మంది రక్షణ కొరకు వాళ్ళు దానికి వేరే వేరే పేర్లు పెడతా ఉంటారు. ముక్తి అని అంటారు. ఈ ముక్తి కొరకు వారు వెళ్ళి ఏదో చేస్తూ ఉంటారు. ఒకడు వెళ్ళి తపస్సు చేస్తాడు, ఇంకొక వెళ్ళి అక్కడ నడుస్తాడు, ఒకరు కొండెక్కుతారు, ఇంకొక లేదు లోయలోకి దిగుతారు, ఇంకొక లేదు నీటి పైన ఉండాలనుకుంటారు, ఇంకొక లేదు ఏదో చేయాలనుకుంటారు. కానీ దేవుడు మనకు అంటున్నాడు, ఇదిగో నీకు రక్షణ అనేది ఇచ్చాను అని అంటున్నాడు. అందుకొరకు అక్కడ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి విశ్వాసం. ఒకవేళ ప్రభా ఏమని విశ్వసించాం ప్రభా మీరు మమ్మల్ని రక్షించారని అంటే రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. చూడండి ఒక మాట, అది కూడా మీకు చూపించేస్తాను. అక్కడ రాయబడి ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. యేసు 9-10 వచనాలు. అదేమనగా, దేవుడు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అందుకే నీ విశ్వాసం ద్వారా, అందువరకు ఇక్కడ అంటున్నాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడదు. చూడండి అంత చక్కగా చెప్తున్నాడు. అక్కడ ఎవరైతే యేసు ప్రభువాని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపినని మనం విశ్వసించాం కాబట్టి ఈ దినాన్ని ఈ మందిరంలో సభ్యులుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా మనం ఆయన కూడుకుని ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అని అంటున్నాడు. కాబట్టి మనకి రక్షణ అనేది ఒక బహుమానంగా వచ్చింది. ఆయన అన్నాడు ఇది మంచి ప్యాక్ చేసి ప్యాక్తో ఆయన అంటున్నాడు ఆ గిఫ్ట్ మనకి ఎప్పుడు ఆ గిఫ్ట్ ఉంది, అది మన దగ్గర ఎవరు కూడా దాన్ని తీసుకోవాలి. ఆ గిఫ్ట్తో మనం ఏం చేస్తాం, రోజున ఆ రక్షణ అనేది పాత్ర ఆయన ముందు ఉంటాయి. ఆయన అందుకే నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు. నన్ను ఆయన మనం పిలిచే మాట తెలుసు, బ్లెస్సెడ్ ఆఫ్ మై ఫాదర్ అని. ఎంతమంది నమ్ముతున్నారు మనం రక్షించబడ్డాము అని అంటే ఆ తండ్రి మనం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే చాలా దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో. దానికి ఏ సూచన ఉండదు, దానికి ఏ సూచక క్రియలు ఉండవు, దానికి ఏమి ముందుగా వచ్చే సింబల్స్ ఏమి ఉండవు. అదేంటి అని అంటే సంఘం ఎత్తపడి రోజు రావచ్చు. మనం ఈ ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో మనం ఏ క్షణంలో అయినా మనం ఎత్తపడే గుంపులో ఉండబోతున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తెలియదు, కానీ ఆ రక్షణ అనే బహుమానం మనం పట్టుకుని ఉంటే మనం ఆ ఎత్తపడే గుంపులో మనం ఉన్నాము అనే అద్భుతమైన విషయాన్ని ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలుగుతాం. ఈ 5 మాటలు ఒకసారి మీకు చెప్తాను. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వస్తే మీకు ఇంకా లోతులో దాన్ని తీసుకుని వెళ్ళాలనుకున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. చాలామంది ముందు భాగం మీద స్ట్రెస్ పెడతారు, కానీ నేను 2వ భాగం మీద పెడుతున్నాను. అక్కడ ఏముందంటే, ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం గిఫ్ట్ ఆఫ్ గాడ్. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఏంటంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. మీకు సంగతి తెలుసా, నిత్య జీవం అంటే అదేం ప్లేస్ కాదు. నిత్య జీవం అంటే చచ్చిపోయేకి వెళ్ళేది కాదు. అది మాత్రం నేను మీకు చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే, అందువరకే మొదటి యోహాను పత్రికలో చూడండి రాయబడి ఉంటుంది. ఆ మాట మీకు చూపిస్తాను. ఎవరికి ఉంటుంది నిత్య జీవం?
ఎవరైతే యేసుని కలిగి ఉంటారో వాళ్ళకే ఉంటారు నిత్య జీవం. యేసుని కలిగి లేక అందుకొరకు నిత్య జీవం ఉంటుందా లేదా అని ఎప్పుడు భయపడద్దు. నిత్య జీవం వస్తుందా, నిత్య జీవం నేను ఎలా పొందుకోవాలి అని అంటే అక్కడ రాయబడి ఉంటుంది. నేను ఈ మధ్యనే ఒక సహవాసానికి వెళ్ళాను. ఆ సహవాసంలో అడిగాను, ఎంతమందికి నమ్మకం ఉంది మీరు నిత్య జీవం కలిగి ఉన్నారంటే ఒకరు కూడా వాళ్ళు చేయట్లేదు, భయపడుతున్నారు. ఉందా లేదా, నిజమేనా? ఈ వాక్యం చూపించిన తర్వాత నేను అంటున్నాను ఉంది అని అంటున్నాను. చూడండి, ఒక మాట మీకు చూపించారు. 1 యోహాను 5:11 ఉంది. అది దేవుని సాక్షి చెప్తున్నాడు. అక్కడ ఏమనుందంటే ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసి చేస్తాడు కాదు, ఇస్తాడు కాదు, ఇచ్చెను. అక్కడ అందుకొరకు ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ తర్వాత వచనంలో ఏముంటుందంటే ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం కలవారని మీరు తెలుసుకున్నట్లు మీకు ఈ సంగతులను తెలియచేయచ్చు. చెప్పండి, ఎంతమందికి నిత్య జీవం ఉంది? యేసుక్రీస్తుని మీరు ఏ దినమైతే నమ్మారు, ఏ దినమైతే అంగీకరించారు మీ స్వరక్షకుడుగా, ఆ రోజునే మీ నిత్య జీవం. ఇక్కడ అందుకొరకే ఆయన అంటాడు, అదే అధ్యాయంలో ఆఖరిలో రాయబడి ఉంది. ఏంటి ప్రభా నిత్య జీవం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పరదైసా అంటే కాదు 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 కాదు. నిత్య జీవం అంటే ఒక వ్యక్తి. నిత్య జీవం అనేది యేసుక్రీస్తు. చూడండి, అక్కడ రాయబడి ఉంది అదే అధ్యాయంలో 20వ అధ్యాయం ఆఖరిలో రాయబడి ఉంటుంది. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిత్య జీవం ఎవరు? నిజమైన దేవుడు. నిత్య జీవం ఎవరంటే యేసుక్రీస్తు. ఇది ఆ నిత్య జీవాన్ని ఆయన మనకు బహుమానంగా ఇచ్చాడు. అందువరకే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆ దేవుని కృపావరము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ రోమీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో ఇంకొక మాట మీకు చూపిస్తాను. చూపించి ఈ సమయాన్ని నేను ముగిస్తాను. 17వ అధ్యాయంలో రాయబడి ఏమని ఉందంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మరణము ఒకరి అపరాధమును మూలమును వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము కలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారానే ఏలుదురు. అక్కడ ఏమనుందంటే నీతి దానము. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడు మనకి అందుకొరకే రాయబడి ఉంటుంది, మనము యేసుక్రీస్తునందు దేవుని నీతి. ఎవరు చెప్పారు నీకు అని అంటే, ఆయన మనకు గిఫ్ట్ ఇచ్చారు, రైచియస్నెస్, దేవుని నీతి. దేవుడు ఈ ఉదయకాలాన్ని ఈ ఆరాధనలో మనం పాల్గొనడం ద్వారా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఎన్ని బహుమానాలు ఇచ్చాడు. నేను ఈ వాక్యం కూడా మీరు అలా వెళ్ళి చూస్తారు అని నమ్మి నేను ఈ రిఫరెన్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ అన్నారు కదా, మరి దాని సంగతి ఏంటి అని ఒకసారి చూసేయండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. ఈ ఒక్క రిఫరెన్స్ ఆ వాక్యం, అలాగే ఇంకొక రిఫరెన్స్ ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనంలో మనకు కనబడుతుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అని రాయబడి. ఎవరైతే విన్నారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. రాయబడి ఉంటుంది, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము, చూడండి అక్కడ ఏమని రాయబడి, పరిశుద్ధాత్మ వరము అన్యజనులందరి మీద సైతము కుమ్మరింపబడు చూచి అది ఆయన మనకిచ్చాడు. ఆయన మనల్ని అందువరకు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వెలుచున్నాను, మీ వద్ద నుండుటకు నేను మీకు ఒక ఆదరణకర్త ఇస్తాను. ఈ దినం ఈ లోకం
ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆయన అంటున్నాడు, ఇదిగో మీ దగ్గర ఒక ఆదరణకర్త ఉన్నాడు, ఆయన నేను మీకు గిఫ్ట్గా ఇచ్చాను, కాబట్టి ఆయన మీతోనే ఉంటాడు. ఆఖరిగా ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 17వ అధ్యాయంలో రాయబడి, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం. ఇంగ్లీష్లో చూస్తే బిహోల్డ్ ఆల్ థింగ్స్ బికమ్ న్యూ అని, కానీ ఇక్కడ తెలుగులో ఏముంటుంది, ఇదిగో సమస్తమాయను ఇదిగో క్రొత్త వాయను సమస్తమును దేవుని వలనైనవి అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది, ఇదిగో సమస్తం, బిహోల్డ్ ఆల్ థింగ్స్ బికమ్ న్యూ. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తులో ఉన్నామో ఆయన మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే ఆర్ బికమ్ న్యూ. అందులో ఏంటి న్యూ అంటే వి హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, దేవుని జీవం. దేవుడు మనల్ని తిరిగి కన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటుంది. ఆయన తన విశేష కనికరం చొప్పున అని రాయబడి, విశేష కనికరం చొప్పున మనలను మరలా కనెను. ఏంటి మరలా కన్నాడు అంటే, ఏ విధంగా అయితే ఏనుగు పిల్ల పెడితే ఏనుగు పిల్ల పుడుతుంది, సింహం పిల్ల పెడితే సింహమే పుడుతుంది. దేవుడు అంటున్నాడు నేను కన్నాను అన్నాడు. ఆయన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేసెను అని. ఎలాగా? ఆయన మరణము పునరుద్ధానం వలన మనం కన్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల ఈ సమయంలో ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు నన్ను తిరిగి జన్మింపచేశాడు, ఆయన జీవం నాలో ఉంది. కాబట్టి ఈ లోకంలో ఏ వ్యాధి అనారోగ్యం నన్ను ఏమీ చేయదు. దేవుని జీవం నాలో, ఆయన పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ చనిపోతే ఏమవుతుందనంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను చావైతే లాభం, చావైతే ఎందుకు? ఆయన తెలుసు ఇక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం మనం దేవుని సన్నిధానం ఆయనతో పాటు ఉంటాం అనే విషయం. దానికంటే ముఖ్యంగా ఇక్కడ మనల్ని ఉద్దేశంతో ఆయన ఉంచాడు. అదేంటి అని అంటే, ఇదిగో సర్వలోకమునకు సర్వ సృష్టికి ఈ సువార్త చెప్పు. ఏంటి? దేవుడు లోకంలో అందరినీ కూడా ఇప్పటికే ఆయన రక్షించాడు. అది సువార్త. అది ఏ దినమైతే మనం దాన్ని చెప్పగలుగుతాం, అది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, మనం అనేక మందికి ఆశీర్వాదం. దేవుడు ఈ కొద్ది మాట మనందరి వెనుకల్లో ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్గొన్న మీ అందరితో, సంఘం అందరితో ఈ అవకాశం ఇచ్చిన ఈ దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తునామం మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, ఈ బహుమానాలన్నీ మన జీవితంలో మనం అనుభవించుతాం కాక యేసునామం. ఆమేన్. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యునైటెడ్ ఇమ్మాన్యుయల్ సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని మనకి వాక్య పరిచర్య అందించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ డగ్లస్ గారు కూడా మన సంఘం తరఫున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన ప్రొఫెసర్గా ఉంటూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటున్నారు. వారు జీసస్ కాల్స్ ఇంకా అనేకమైన సంస్థల్లో వాక్య పరిచర్య చేస్తూ యవనస్తుల్ని ఉత్తేజింపచేస్తూ ఆయన వాక్య పరిచర్యలో సాగిపోతున్నారు. కనుక ఈరోజు మరి మన సంఘ కాపరి అనారోగ్యంతో ఉండే కారణం బట్టి ఆయన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన దయతో అంగీకరించారు. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన ప్రొఫెసర్ పాల్ డగ్లస్ గారికి మరొకసారి మన సంఘం తరఫున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే బుధవారం అనగా 12/5/2021 12 గంటల లింక్ ప్రార్థన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన చర్చ్ వాట్సాప్ ఇన్ఫోలో పోస్ట్ చేయబడుతుంది. ఎవరన్నా
మార్పులు చేర్పులు సమయంలో ఉంటే వారు దయచేసి నాకు తెలియజేయండి. ఎవరన్నా కొత్త వారు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగితే మాకు తెలియజేసినట్లా వారికి కూడా తగిన సమయంలో మేము వారికి అవకాశం ఇస్తాం కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ఆ లింక్ ప్రేయర్లో ప్రార్థనలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. అలాగే వచ్చే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. 14/5/2021 సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆన్లైన్ ప్రోగ్రాంలో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తున్నాం. అలాగే మన సంఘ పెద్దల నిర్ణయం ప్రకారం కోవిడ్ విస్తృతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సోమవారం, మంగళవారం, అలాగే లక్షవారం, శనివారం ఈ దినాలన్నింటిలో రాత్రి 8:30 గంటల నుంచి 8:45 గంటల వరకు ఒక 15 నిమిషాలు ప్రార్థన ఎవరింట్లో వారు ఉండి ఆన్లైన్లో ఆడియో ప్రోగ్రాం ద్వారా ప్రార్థన చేయాలని నిర్ణయించారు. ఇది ఎవరెవరైతే అనారోగ్యం ఉన్నారో అలాగే కోవిడ్ బారిన పడిన వారు ఈ కోవిడ్ విస్తృతి తగ్గేలాగా ఒక 15 నిమిషాల ప్రార్థన ఈ దినాల్లో జరుగుతుంది. ఈ సమాచారం కూడా వాట్సాప్ ఇన్ఫోలో మీకు తెలియజేయబడుతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు ఆసక్తి గల వారు దీంట్లో పాల్గొని మన ప్రియుల కోసం, అనారోగ్యంతో ఉన్నవారి కోసం, ఈ కోవిడ్ నిర్మూలన కోసం దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మనకి గత వారంలో ప్రకటించిన రీతిగా కాశీనాథరావు గారి గురించి మనం చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరి గత 7వ తారీఖున సాయంత్రం 8 గంటలకి ఆయన ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి భూస్థాపన కార్యక్రమం కూడా ఈ రోజు దినాన జరిగింది కనుక వారి కుటుంబం క్షేమం కోసం, వారి ఆదరణ కోసం దయచేసి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అలా గత శుక్రవారం ప్రకటించిన రీతిగా మా తల్లిగారైన ఎం రోజా సుందరమణి గారు కూడా ఈ నెల 3వ తారీఖున ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి భూస్థాపిత కార్యక్రమం కూడా జరిగింది. మా కుటుంబ ఆదరణ కోసం కూడా దయచేసి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఇంకా మన సంఘ సభ్యులు చాలా మంది అస్వస్థతో బాధపడుతున్నారు. దయచేసి వారందరినీ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. రెవరెండ్ ఎస్ సద్గున్ రాజు గారు, అమ్మగారు జీవమణి అమ్మగారు, అలా రెబ్కా వారందరూ కూడా అనారోగ్యంతో ఉన్నారు కనుక దయచేసి వారి కోసం ప్రార్థించండి. అలాగే మన సంఘ అధ్యక్షులు వారైన శ్రీ కె లాభన్ రాజు గారి సహోదరుడు రెవరెండ్ ఫ్రాన్సిస్ పాల్ గారు కూడా అనారోగ్యంతో ఉన్నారు. వారి కోసం ప్రార్థించండి. శ్రీ ఎస్ డేవిడ్ జేమ్స్ రాయ్ గారు, నళిని గారు, జయగాంధీ గారి పాప, జ్యోతి గారు, ప్రేమావతమ్మ గారు అమ్మాయి, జెరూషా గారు, ఏ సత్యానందం గారు అమ్మాయి, సుశీ కుమార్ గారు, హరిణి గారి బ్రదర్ ఇన్ లా, అలాగే కుమారి సుందర్ గారు వారి కోసం ప్రార్థించండి. అలాగే సాల్మన్ రాజు గారు, కొత్తపల్లి విజయ్ కుమార్ గారి యొక్క బ్రదర్ ఇన్ లా, వారి కోసం ప్రార్థించండి. వారి సంపూర్ణ స్వస్థత పొందేలాగా. అలాగే ఏ జోసెఫ్ గారు, అలాగే మరియు బెంజమిన్ గారి కుటుంబాలు సంపూర్ణ ఆరోగ్యం కోసం మీరు దయచేసి ప్రార్థించండి. ఇంకా చాలా మంది అస్వస్థ బాధపడుతున్నారు, వారందరి కోసం మీరు ప్రార్థించండి. ఇంకా ఎవరికైనా ఏ ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి మీరు నాకు తెలియజేసిన ఆ సమాచారాన్ని మన చర్చ్ గ్రూప్ ఇన్ఫోలో పెట్టి అందరూ ప్రార్థన చేయలాగా తెలియజేస్తామని మనవి చేస్తున్నాం. మరి ఒక ముఖ్య ప్రకటన, ఆ ఏరియాస్లో ఉన్న కౌన్సిల్ మెంబర్స్ దయచేసి ఆ సభ్యులకి మీరు దయచేసి ఫోన్లో మీరు వారి సమాచారాన్ని గ్యాదర్ చేయండి. వారి యొక్క బాగోగులు అలాగే వారి యొక్క అవసరతలు, ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మీరు వారి దగ్గర నుంచి తెలియజేసి మాకు తెలియజేసిన మనందరం కలిసి ప్రార్థన చేయడానికి వీలవుతుంది. అలాగే సభ్యులు కూడా మీ ఏరియాలో ఉన్న కౌన్సిల్ మెంబర్స్ని సంప్రదించి మీకు ఏమైనా అవసరమైన అలాగే మీరు ఏమైనా కానుకలు ఇవ్వదలిచిన వారికి అందజేసిన వారు ట్రెజరర్ గారికి అందజేస్తారు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలుస్తాయి కనుక మనందరం కూడి దేవుని విన్నవించుకోవడానికి, ప్రార్థన చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాం. మరి ఒకసారి ఈ ఆదివారపు ఆన్లైన్ ప్రోగ్రాంలో ఆరాధించిన ప్రతి ఒక్కరికి నేను యునైటెడ్ ఇమాన్యుయల్ సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన ప్రొఫెసర్ పాల్ డగ్లస్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ, వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ ప్రకటనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆఖరి ప్రార్థన, దేవుని ఆశీర్వాదం మనం తీసుకుందాం. ఈ ఆరాధన అంతట్లో కూడా మన దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడాడు,
ఈ వారమంతా మన సజీవ లెక్కలోంచి ఆయన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని మరి యొక్క నూతన వారంలోకి తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి ఈ వారం అంతటిని బట్టి, రానున్న దినాలంతటిని బట్టి మనం ఆయనకు సమర్పించుకొని ఆయన కొరకే మనం జీవించాలని ప్రార్థిస్తాం. తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతలు. ఈ దినము ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వారి వారి గృహాల్లో, వారి వారి ఆఫీసుల్లో, వారికి ఉన్న ఆ ప్రదేశాల్లోంచి వారు సంఘంగా కూడుకుని వారు ఈ ఆరాధనలో పాల్గొనడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీరు మాకు ఇచ్చిన బహుమానాలు ఈ దినాన్ని తెలుసుకున్నాం. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకున్నాం. మీరు మమ్మల్ని మీ యొక్క మరణ పునరుద్ధానాన్ని బట్టి మరలా మమ్మల్ని తిరిగి జన్మింపచేసినందుకు మీ కృతజ్ఞతలు. కాబట్టి ఆ నూతన జీవము, నూతన సృష్టిలో మేము ఈ లోకంలోని ప్రతి భయానికి, ప్రతి వ్యాధికి, ప్రతి అనారోగ్యానికి ఉన్నతంగా ఉన్నాము అని మేము ప్రకటిస్తూ ఈ ఆశీర్వాదాలతో, ఈ సంఘపు, ఈ ఆదివారపు, ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దినము ఇవ్వబడిన ప్రతి కానుక విషయమై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దినము సంఘం ద్వారా చేరబడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దినము మొదలుకొని రానున్న దినాలన్నీ కూడా మీ యొక్క బహుమానాలతో మేము గొప్ప ఆశీర్వాదాలతో ఈ లోకానికి ఆశీర్వాదంగా ఉంటామని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, ఈ సంఘం అంతటికి, సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, సంఘంలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడికి, ఈ లోకంలో ఉన్న ఎటువంటి భయము, బాధ, అపాయము, కీడు సంక్రమించకుండా ఆయన మనకి ఆ బహుమానంగా ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ అనే వరం ద్వారా మనం సదాకాలం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘంలోని సభ్యుల వలె మనల్ని ఆశీర్వదిస్తుందాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.